భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 16/7/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమ శుక్లపక్ష దశమి మంగళవారం దశమి సాయంత్రం 5:05 వరకు విశాఖ నక్షత్రం రాత్రి 11:57 వరకు వర్జున్ తెల్లవారుజామున 4:10 నుండి ఉదయం 6:02 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:12 నుండి ఉదయం 9:04 వరకు మళ్ళీ రాత్రి దుర్ముహూర్తం 10:59 నుండి 11:43 వరకు సూర్యోదయం 5:37 సూర్యాస్తమయం 6:34 అమృత గడియల మధ్యాహ్నం 2:29 నుండి 4:12 వరకు అమృత గడియలు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం శుభ సమయం ఈరోజు లేదు సాధ్యాయోగం ఉదయం 6:03 గరంజీ సాయంత్రం 5:05 వని తెల్లవారుజాన 5:30 అలాగే ఈరోజు చక్కగా మనకి దశమి అయింది రేపే తొలి ఏకాదశి కాబట్టి ఈరోజు దశమి చేయాలి ఏకాదశి ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు రేపు ఏకాదశి ఉపవాసం ఉండాలి పండగల్లో మొదటి పండగ తొలిసారిగా వచ్చిన పండుగ కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అన్నారు స్వామివారు క్షీర సముద్రంలో లక్ష్మీ సమేతుడై శయనించి ఉంటారు రేపటి నుంచి చాతుర్మాసం ప్రారంభం అవుతుంది 4 మాసాలు కూడా ఆయన శయనించి ఉంటారు కార్తీక శుద్ధ చిలుకు ద్వాదశి రోజున ఆయన మేల్కొంటారు ముక్కోడు ఏకాదశి రోజు మేల్కొంటారు దర్శనాన్ని బట్టికి దేవతలకి క్షీరాద్వాదశి రోజున ఆయన ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ 4 మాసాలు చాతుర్మాసం అంటే రేపటి నుంచి కూడా తొలి ఏకాదశి కాబట్టి శ్రీమన్నారాయణ మహాలక్ష్మీ సమేతంగా శ్రీమన్నారాయణపతి విశేషంగా ఆరాధించి దర్శించండి గరుడోత్సవాలు విశేషోత్సవాల్లో రేపు అందరూ పాల్గొని తరించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తాను రేపే తొలి ఏకాదశి ఈరోజు దశమి మంగళవారం అయినప్పటికీ కూడా సాయంత్రం 5 గంటల వరకు దశమి ఉండడం వల్ల అనుకూలంగా ఉంది సాధారణమైన వ్యవహారాలకైతే కొంచెం సరిపోతుంది అలాగే మిగతా విషయాలు దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా సామాన్యంగానే ఉంది ధనసు మకర కుంభ మీనరాశి వారికి మనకి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఈరోజు విష్ణు సహస్రనామంలో ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమక్రమ అనోత్తమో దురాదర్శ కృతజ్ఞ కుతిరాత్మవాన్ ఇందులో శ్రీహరి చక్కగా 11 నామాలు ఈశ్వర విక్రమ ధన్వీ మేధావి విక్రమ క్రమ అనోత్తమ దురాదర్శ కృతజ్ఞ కుతిరాత్మవాన్ అని విష్ణు సహస్రనామం ఈ శ్లోకంలో స్తుతించారు అందులో ఈశ్వర ఓం ఈశ్వరాయ నమః సర్వమును శాసించువాడు సర్వశక్తి సంపన్నుడు సర్వులకు అధిపతియు తన్ను ఆశ్రయించినచో శక్తులను ప్రసాదించేటువంటి వాడు అగుట చేత శ్రీహరికి ఈశ్వరుడు అని పిలువబడుతున్నాడు చూసారా ఈశ్వరుడు నామాలు విష్ణు సహస్రనామాల్లో ఉంటాయి విష్ణువు నామాలు శివ సహస్రనామాలు అంటే శివకేశవులకి అభేదం భేదం లేదు మన వాళ్ళు భేదం పెట్టుకుంటే ఏ భేదం లేదు తర్వాత విక్రమ ఓం విక్రమిణి నమః విక్రమీ బలము తేజస్సు ఓజస్సు పరాక్రమము సాహసము మున్నగు దివ్య గుణములతో కూడిన వాడొకడు భగవానుడు విక్రమీ అంటే విక్రమించేవాడు పరాక్రమించినటువంటి వాడు అని అర్చనీయుడు విక్రమి అనే ఈ నామాలు ప్రత్యేకంగా పదచిహ్నాలు కలిగినటువంటి వాడు అర్థం కూడా ఉంది పాదచిహ్నాలు కలిగి ఉంటాడు విక్రమి అంటే కాబట్టి తన 3 పాదాలతో నీ ముల్లోకాలో నిండి శ్రీహరి యొక్క వామనావతారాన్ని గుర్తు చేస్తూ ఉంది ఈ నామం కనుక విక్రమి అంటే త్రివిక్రముడు అని కూడా అంతరార్థం ఉందన్నమాట కాబట్టి ఈ విషయాలు చెప్పారు మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి.